everyone, TSMC 2025 అండ్ బైపీసీ సంబంధించి ఇప్పుడు వచ్చేసి మీకు 29th ఏప్రిల్ షిఫ్ట్ టు పేపర్ అనాలిసిస్ అనేది మీకు ఇప్పుడు వచ్చేసి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అయితే చూడండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డైలీ కూడా మీకైతే ఫాస్ట్ అప్డేట్స్ కావచ్చు, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పేపర్ రివ్యూ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేసి ఒకసారి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. అండ్ మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవ్వండి. అండ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. నెక్స్ట్ మీకు అందులో మీకు ప్రీవియస్ పేపర్స్ అయితే ఉన్నాయి. రేపటి రోజు ఎగ్జామ్ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా ఆ యొక్క పేపర్స్ అనేవి డౌన్లోడ్ చేసుకుని మీరైతే ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే TGMCET 2025 బైపీసీ సంబంధించి అండ్ 29th ఏప్రిల్ షిఫ్ట్ టు పేపర్ అనాలిసిస్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి ఈజీ, మోడరేట్, డిఫికల్ట్ అని చెప్పేసి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బోటానీ, జువాలజీ సంబంధించి చూసుకున్నట్లయితే ఈజీగా ఒక 15 క్వశ్చన్స్ అయితే వచ్చాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మోడరేట్గా ఒక 15 అండ్ డిఫికల్ట్గా ఒక 50 క్వశ్చన్స్ దాకా అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్ చూసినట్లయితే ఈజీగా ఒక 5, నెక్స్ట్ మోడరేట్గా ఒక 5 క్వశ్చన్స్, నెక్స్ట్ డిఫికల్ట్గా ఒక 30 క్వశ్చన్స్ దాకా రావడం జరిగిందని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే ఈజీగా ఒక 10 క్వశ్చన్స్, నెక్స్ట్ మోడరేట్గా ఒక 10 క్వశ్చన్స్ అండ్ డిఫికల్ట్గా వచ్చేసి ఒక 20 క్వశ్చన్స్ దాకా రావడం జరిగిందని స్టూడెంట్స్ అయితే చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి మరి ఓవరాల్ పేపర్ పెర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేసి డిఫికల్ట్గా ఉందని చెప్పేసి చాలామంది కూడా చెప్తా ఉన్నారు. అంటే మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి కొంచెం మోడరేట్గా ఉంది, ఎక్కువ మోడరేట్గానే ఉంది, కొన్ని క్వశ్చన్స్ ఈజీగా వచ్చాయి. నెక్స్ట్ అసలు సెకండ్ షిఫ్ట్ చూసుకున్నట్లయితే మొత్తం అసలు డిఫికల్ట్గానే వచ్చిందని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. కొన్ని మోడరేట్, ఎక్కువ మ్యాక్సిమం 90% డిఫికల్ట్గా వచ్చిందని చెప్పేసి చాలామంది కూడా చెప్పారు. మరి క్వశ్చన్స్ కూడా చూసుకున్నట్లయితే ఎక్కువ మనకి హార్డ్గానే ఇచ్చారు, డిఫికల్ట్గా. ఇక్కడ వచ్చేసి ఎక్కువ స్టేట్మెంట్స్ కావచ్చు, లేదంటే అండ్ మ్యాచింగ్స్ కావచ్చు, ఎక్కువ స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది కరెక్ట్ అని చెప్పేసి కూడా అడిగారు అనమాట. ఇలా క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి, నేను కూడా చూశాను. అండ్ చాలామంది కూడా చెప్పారు కాబట్టి అండ్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ వచ్చేసి డిఫికల్ట్గా ఉంది. అండ్ రేపు కూడా ఎగ్జామ్స్ అయిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఏ షిఫ్ట్ వాడికి ఎన్ని మార్క్స్ యాడ్ స్కోరింగ్ జరుగుతాయని కూడా మాట్లాడతాను రేపు వచ్చేసి. అండ్ రేపు అయితే వెయిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి రేపు ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఎక్కువ మీరైతే ఫోకస్ చేయాల్సిన చాప్టర్స్ అయితే చెప్తాను. ఒకసారి చూడండి. బోటానీ నుంచి ఎక్కువ చాప్టర్స్ వచ్చేసి మీకు డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్, నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్, నెక్స్ట్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, నెక్స్ట్ ప్లాంట్ సిస్టమాటిక్, సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, నెక్స్ట్ ప్లాంట్ ఎకాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, ఈ యొక్క చాప్టర్స్ అనేవి చూసుకోండి. నెక్స్ట్ జువాలజీ సంబంధించి చూసినట్లయితే డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్, స్ట్రక్చర్ ఆర్గనైజేషన్, నెక్స్ట్ యానిమల్ డైవర్సిటీలో అందులో మీకు 2 టైప్స్ ఉంటాయి, అవి కూడా ప్రిపేర్ అవ్వండి. ఎక్కువ హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. రేపు కూడా వాటిలో నుంచి వస్తాయి. కాకపోతే ఏంటంటే డిఫికల్ట్గా అడుగుతున్నారు క్వశ్చన్స్ అనేవి. అవి ఏంటంటే మీరు భయం మొత్తం పోవాలి, కొంచెం ప్రాక్టికల్గా ఉండాలి. అందరు చేసిన మిస్టేక్ ఏంటంటే చాలామందికి కూడా టైం మేనేజ్మెంట్ అర్థం కావట్లేదండి. చాలామంది నాకు చెప్పిన విషయం అదే. అందుకని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే మాక్ టెస్ట్ అనేవి ముందు నుంచే మీరైతే ప్రాక్టీస్ చేసుకుంటే టైం మేనేజ్మెంట్ అనేది మీకైతే అర్థం అవుతుందని చెప్పాను. మరి ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు, ఎంతమంది ప్రాక్టీస్ చేశారు అనేది మీకే తెలియాలి. కాబట్టి అండ్ మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోండి. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఫాస్ట్గా జాయిన్ అయిపోండి. ఆ యొక్క మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకొని మీరైతే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్లో మీకైతే అన్నీ కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రీవియస్ పేపర్స్ అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అంతేగాని ఏవో అందరు చేస్తున్నారు, ఏ వీడియోస్ చూసుకొని మీరు టైం వేస్ట్ తప్ప ఏముండదు. కరెక్ట్గా జెన్యూన్ అప్డేట్స్ మన ఛానల్లో మీకు కన్ఫామ్గా వచ్చేస్తాయి. అండ్ ఆ వీడియోస్ ఈ వీడియోస్ చూసుకొని మీకు వచ్చింది కూడా పోగొట్టుకోవడం తప్పితే ఇంకేముండదు. నెక్స్ట్ వచ్చేసి మరి ఫిజిక్స్ గురించి కూడా హై వెయిటేజ్ చాప్టర్స్ ఏ చెప్తాను, అవి కూడా అడిగారు చాలామంది. అండ్ ఫిజిక్స్ హై వెయిటేజ్ చాప్టర్స్ వచ్చేసి కరెంట్, ఎలక్ట్రిసిటీ, నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్, నెక్స్ట్ వచ్చేసి లాస్ ఆఫ్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ కావచ్చు, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, యాటమ్స్, వర్క్, పవర్, ఎనర్జీ, నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. ఇవైతే మీరైతే ప్రిపేర్ అవ్వండి, ఎక్కువ హై వెయిటేజ్ చాప్టర్స్ ఉన్నవి. నెక్స్ట్ కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే ఆర్గానిక్ కాంపౌండ్స్, నెక్స్ట్ కెమికల్ ఈక్విలిబ్రియం, యాసిడ్స్ అండ్ బేసెస్, అటామిక్ స్ట్రక్చర్, బయోమాలిక్యూల్స్, కెమికల్ బాండింగ్ అండ్ molecular structure, DNF block elements,
నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, నెక్స్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్ సొల్యూషన్స్, సర్ఫేస్ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్, ఈ చాప్టర్స్ అన్ని కూడా మీరైతే ప్రిపేర్ అయిపోండి, సరిపోతుంది అనమాట. వీటిలో నుంచే రేపు క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. రేపు వచ్చేసి మీకు మ్యాక్సిమం ఈజీ టు మోడరేట్గానే వస్తుంది పేపర్, మరీ అంత డిఫికల్ట్గా అయితే వెళ్దు. మళ్ళీ చూద్దాం, రేపు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మళ్ళీ రివ్యూ ఇస్తాను మీకు, కాబట్టి అప్పుడైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చెప్పాను కదా, అండ్ ముందు మాక్ టెస్ట్ అని ప్రాక్టీస్ చేసుకోండి. ఇవన్నీ మీకు టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అందులో నుంచి మీరైతే డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకుని మీరైతే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ రేపు వీడియో చేస్తాను ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎన్ని యాడ్ స్కోరింగ్స్, నెక్స్ట్ రెస్పాన్స్ షీట్ ఎప్పుడు వస్తుంది, ఆన్సర్కి ఎలా చెక్ చేసుకోవాలి అన్నీ కూడా మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.